జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి విమర్శలు చేశారు. భీమవరం గాజువాకలో ఓడిపోవడంతో పవన్ పిఠాపురంలో కొత్తగా ప్రచారం చేసుకుంటున్నారన్నారు. 175 నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటన్న ఆయన దానికోసం ప్రత్యేకంగా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. పిఠాపురంలో తమ అభ్యర్థి బలంగా ఉన్నారంటున్న మిథున్ రెడ్డితో ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలోనే పిఠాపురం హాట్ సీట్గా మారింది. నియోజకవర్గంలో ఖచ్చితంగా విజయం సాధిస్తానని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేస్తుంటే, మరోవైపు వైసీపీ ఎటువంటి సోషల్ ఇంజనీరింగ్తో పిఠాపురంలో ముందుకు వెళ్తుంది. వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి ఉన్నారు. ఇంత మాట్లాడడం సరే ఏంటి, పిఠాపురంలో ఖచ్చితంగా 1,00,000 మెజార్టీ వస్తుంది. కేవలం మెజార్టీ కోసమే పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. మరోవైపు ఎంతమంది మిథున్ రెడ్డిలు వచ్చినా కానీ పిఠాపురంలో ఖచ్చితంగా గెలిచి తీరుతామంటున్నారు. అంటే ముఖ్యంగా ఒక విషయం అయితే క్లియర్ చేయదలుచుకున్నాను. 175లో ఒక సీటు పిఠాపురం. సో పిఠాపురం కోసం మేమేదో ప్రత్యేకంగా అక్కడ పోయి కూర్చొని చేయాల్సిన అవసరం లేదు. సో అన్ని సీట్లు లాగానే అవుతుంది. అక్కడ బలమైన అభ్యర్థి ఉన్నారు మాకు. సో వంగా గీత గారు చాలా బలమైన అభ్యర్థి, నిత్యం ప్రజల్లో ఉన్నారు. ఎవరికి ఎప్పుడు అందుబాటులో ఉండాలన్నా అందుబాటులో ఉంటారు, పనులు చేస్తారు, చాలా మంచి పేరు ఉంది. సో పవన్ కళ్యాణ్ గారు ఒక స్టార్గా ఆయనకు ఒక పబ్లిక్ ఇది ఉన్నారు కూడా. గ్రౌండ్ లెవెల్లో వంగా గీత గారు చాలా బలంగా ఉన్నారు. అక్కడ మేమేదో పోయి ఎలక్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఆవిడే చాలా బలమైన క్యాండిడేట్. సో డెఫినెట్గా ఆవిడ ఎలక్షన్ ఈజీగా చేసుకోగలుగుతారు. 100 కోట్లు ఖర్చు పెట్టడానికి వైసీపీ సిద్ధమైంది. ₹1,00,000 కూడా ఇస్తారని పవన్ కళ్యాణ్ ఓపెన్గానే స్టేట్మెంట్ ఇస్తున్నారు. మరోవైపు మిథున్ రెడ్డి 60 నియోజకవర్గాల్లో దోచిన డబ్బుతోనే ఇప్పుడు ఎలక్షన్ చేస్తున్నారని కూడా మీపై కూడా కామెంట్ చేశారు. సో ఇప్పుడు ఒకటి మీరు గమనించండి, ఇప్పుడు జనసేనలో సీటు ఆ రోజు చేరిన వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. బేసిస్ ఎందుకు? డబ్బులు ఎవరు ఉంటే వాళ్ళకి ఇస్తున్నారు సీట్. కష్టపడి పని చేసిన వాళ్ళు వీళ్ళందరినీ పక్కన పెట్టేస్తారు. పక్కన పెట్టి ఎవరు డబ్బు పెడితే డబ్బుల గురించి మాట్లాడేది పవన్ కళ్యాణ్ గారు. డబ్బుల కోసం సీట్లు ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారు. సో ఇక్కడ ఏదో 100 కోట్లు అంటే గ్రౌండ్ మాకు ఏమనిపిస్తుందంటే ఇప్పటివరకు మేము ఎవరు పిఠాపురం కూడా వెళ్ళింది లేదు, అక్కడ మేము ఏది చేసింది కూడా లేదు. ఆయన చెప్పినట్టు ఏదో టీం లేదు. అన్ని సీట్లలో అదొక సీట్ అంతే. కానీ మీ సోషల్ ఇంజనీరింగ్ ఎలా ఉండబోతుంది పిఠాపురం? సో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ ఇంజనీరింగ్ చేశారు. ఓవరాల్గా చూస్తారు, ఒక ఇండివిజువల్ సీట్కి ఉండదు. మీరు ఓవరాల్గా స్టేట్లో 50% సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీకి ఏదైతే చెప్పారో అది చేశారు. చివరిగా మీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి రాజంపేటలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈసారి రాజంపేట కావచ్చు, తంబళ్లపల్లి, అదేవిధంగా పొంగనూరు, ఈ 3 నియోజకవర్గాల్లో పెద్దిరెడ్డి ఫ్యామిలీని పంపించడానికి జనాలు సిద్ధంగా ఉన్నారని కామెంట్ చేస్తున్నారు. ఎవరు? కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. 10 సంవత్సరాలు అయింది ఆయన ఊరు వదిలి వెళ్ళిపోయి. మొన్న సూట్ కేసు తీసుకొని ఇక్కడికి వచ్చారు. కనీసం కరోనా పీరియడ్లో ఆయన పీలర్లో ఆయన అంతకుముందు గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. కనీసం 10 మందికి హెల్ప్ చేయలేదు. 10 సంవత్సరాలు ఊరు వదిలి వెళ్ళిపోయారు. ఆయన ఈ మధ్యలో ఆస్తులు కాపాడుకోవడానికి బీజేపీలో చేరుతున్నారు. అక్రమ సంపాదన అంతా కాపాడుకోవడానికి బీజేపీలో చేరారు. అదే ఎక్స్ సీఎం ఉన్నా కూడా 10 మందికి హెల్ప్ చేయలేదు. ఒక్క వ్యక్తి పేరు చెప్పమనండి, ఆయన ఎవరికి హెల్ప్ చేశారు? కరోనా అంత బ్యాడ్ పీరియడ్ ఉంది. ఎవరో వాళ్ళ సొంత ఊర్లో కూడా ఎవరికి హెల్ప్ చేయలేదు అతను. సో బయట చెప్పుకునే దానికి మీకు బాగా ఎక్స్ సీఎం చెప్పడానికి బాగుంటుంది. సో అది ఉంది కదా, పేరు గొప్ప ఊరు దిబ్బ అని. అట్లా ఆయన పరిస్థితి అది. అక్కడ ఎవరు కూడా ఆయన దారుణంగా ఓడిపోయే పరిస్థితి అయింది అక్కడ. ఇది మొత్తానికైతే పిఠాపురంలో ఖచ్చితంగా విజయం సాధిస్తాయని మిథున్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నాయి. స్పెషల్గా పిఠాపురంపై ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. 175 నియోజకవర్గాల్లో తనకు పిఠాపురం ఒకటి అంటున్నారు. మరోవైపు తనపై పోటీ చేస్తున్న రాజంపేటలో కిరణ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో పత్తా లేకుండా పోయారు. ఖచ్చితంగా అక్కడ కూడా తమను ఆదరిస్తారని మిథున్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రకాష్తో సాయి సుధీర్ ఎన్టీవీ కాకినాడ నుంచి.